మర్యాద కరువైతే మనసు చివిక్కుమంటుంది. పదవులు కట్టబెట్టినా, పవర్ ఇచ్చినా మర్యాద తక్కువైతే మనసు తట్టుకోలేదు. తెలంగాణ మంత్రులకు ఇప్పుడు ఇలాంటి కష్టమే వచ్చింది. అదేంటే అసలు మంత్రులు ఎక్కడికెళ్ళినా మర్యాదలు టన్నుల కొద్దీ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారనే డౌట్ పొలిటికల్ సర్కిల్స్లో బిగ్ డిబేట్ పాయింట్గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఇదే ఇప్పుడు తెలంగాణ మంత్రుల అలకకు కారణమైందట. ఈ సమావేశం జరుగుతుందని తెలిసినప్పటి నుంచి ఏం విషయాలు మాట్లాడాలో, ఏ అంశాలను ప్రస్తావించాలో పెద్ద హోంవర్క్ చేశారట మంత్రులు. కానీ కాంగ్రెస్ పెద్దల సమావేశానికి పిఏసి సభ్యులను మాత్రమే ఆహ్వానించి మంత్రులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఇన్విటేషన్ లేని మంత్రులు అవమానంగా ఫీల్ అవుతున్నారనేది గాంధీ భవన్లో వినిపిస్తున్న గాసిప్. మొదటి నుంచి పిఏసి మీటింగ్ అని చెప్పుకొచ్చారు. పిఏసి సభ్యులను ఎలాగో ఆహ్వానిస్తారు, ఇక మంత్రులను కూడా పిలుస్తారని ఊహించుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలు అవ్వడంతో ఆ మంత్రులంతా గుర్రుగా ఉన్నారట. ఇంతకీ పిఏసి సమావేశానికి మంత్రులు ఎందుకు అంత ఆసక్తి కనపరిచారనేది బహిరంగ చర్చగా మారింది. ఏఐసిసి సంస్థాగత జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పిఏసి మీటింగ్కు హాజరు అవుతున్నారని తెలిసి మంత్రులంతా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ 4 ఏళ్ల కింద నియమించిన 23 మంది పిఏసి సభ్యులకు మాత్రమే ఆహ్వానాలు అందాయని టాక్. దీంతో అసంతృప్తికి గురైన సదరు మంత్రులు పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు కొట్టి తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. 4 ఏళ్ల కింద వేసిన కమిటీని అప్డేట్ చేయలేదు, కనీసం కేసీ వచ్చిన సందర్భానైనా గౌరవప్రదంగా పిలుపు లేదని నారాజయ్యారట సదరు మంత్రులు. పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై చర్చలో తమ భాగస్వామ్యం అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పలు సూచనలు ఇవ్వాలని మంత్రులు భావించారట. కానీ కీలకమైన సమావేశానికి ఆహ్వానించకుండా అవమానించారని లోలోపల మంత్రులు రగిలిపోతున్నారని టాక్. మరి ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది, మంత్రులను ఎలా సముదాయిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది.